ప్రజలాడు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందము శుభములు తెలియపరుచిన పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములు భద్రపరుచుకుని మరి క్షేమమును ఆరోగ్యమును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము మరి 1వ నెల మరి 18వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము, నీవు మొక్కుకుని దాన్ని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకునుట కంటే మొక్కుకొనకుండా ఉంటే మేలు. ప్రసంగి గ్రంథం మరి 5వ అధ్యాయము 5వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. ఇలారా భక్తుడు అంటున్నాడు, మరి ఏదైతే నీ జీవితంలో మొక్కుకున్నావో ఆ మొక్కుకొని దానిని చెల్లించకుండా మరి ఉన్నావేమో. కానీ భక్తుడు అంటున్నాడు, అంటే మొక్కు కొనకున్నట్టు ఉండటం మంచిది, మేలు. కానీ నువ్వు అనుకున్నావు ఏదో పని జరిగితే నేను బాప్తిని తీసుకుంటాను, పిల్ల అయితే బాప్తిని తీసుకుంటాను, ఉద్యోగం వస్తే బాప్తిని తీసుకుంటాను, ఇలాగని నువ్వేదో దేవుని దగ్గర ఒప్పందం చేసుకున్నావు. కానీ దేవుని దగ్గర ఒప్పందం చేసుకున్నటువంటి ఆ మాటను నువ్వు చెల్లించకుండా ఉంటున్నావు. కానీ అది చెల్లించకపోకుండా ఒకవేళ నువ్వు అనుకోకుండా ఉండకపోవటమే మంచిది అంటున్నాడు, మేలు అంటున్నాడు. కానీ నువ్వు అనుకుని ఉంటావు, కానీ చెల్లించు, లేకపోతే కుటుంబంలో శోధన సమస్యలు గురవుతూ ఉంటావు. ఒకవేళ ఏదో నువ్వేదైతే దేవుని ఎదుట మొక్కుకొని చెల్లించకుండా ఉన్నావో ఒకసారి ఆలోచన చేయి. అది ధన విషయంలో కానివ్వండి, దేవునికి ఏదైనా ఇవ్వాలని విషయంలో కానివ్వండి, ఒకవేళ మొక్కుబళ్ళు మరి బాప్తిని తీసుకునే కార్యక్రమమే కానివ్వండి, ఏదైనా సరే దేవుని సన్నిధిలో నువ్వేదైతే అనుకున్నావో అది మాత్రం చెల్లించాలి తప్పనిసరి. చెల్లించకుండా నువ్వు ఒకవేళ రేపని ఎల్లని ఆ డబ్బులు వాడేసుకుని, లేకపోతే నువ్వు బాప్తిని తీసుకోకుండా వెనకైనా పని అయిపోయింది కదా ఇంక అక్కర్లొద్దులే అని అనుకుంటున్నావేమో. కానీ నువ్వు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు కదా. కానీ నీ కుటుంబంలో శోధన వచ్చిందంటే ఎందుకు వచ్చిందో సార్ ఆలోచన చేయాలి. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావంటే మరి దేవుడికి విరోధంగా దేవునికి బాధ కలిగించి కోపం పుట్టించేట్లు నువ్వు చేస్తుంటే, ఒకవేళ నువ్వు ఏదైనా బాధలో శిక్షలో ఉన్నట్లయితే వెంటనే దాన్ని జ్ఞాపం చేసుకుని ఆ మొక్కుబడిని చెల్లించు. నీ జీవితాన్ని, కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకో. ప్రేమగల తండ్రి, కృపలేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపరి నీకు వందనాలు. మహిమోన్నతుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. ఇదిగో నేను ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. దేవ భారతదేశాన్ని దీవించండి ప్రభు. అధికారులు ప్రభు మరి నాయన రాజులకు అందరూ కూడా మంచి వంతునం పండి. యవన బిడ్డలందరినీ కూడా ప్రభు అట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. చెడిపోతున్న యవనస్తులందరినీ కూడా మీరు రక్షించుకోండి, నీతి మార్గంలో వాళ్ళు నడిపించండి. ఆయన నీకు స్తోత్రాలు ప్రభా. ఉద్యోగస్తులందరినీ కూడా దీవించము తండ్రి. దేవా ఇది విదేశాలను బిడ్డలందరూ కూడా మంచి వంతునం పండి. చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. మంచి ఆరుగులతో నింపండి దేవా. వారి చదువు విషయంలో మీరే తోడుగొనం తండ్రి. రాకపోకలు మీరు సహాయం చేయండి. పనికెళ్ళే బిడ్డలకు కూడా మంచి ఆరుగులు తినంపండి. మా దేశ పాడి పండినంతని కూడా మీరు ఆశ్రయించండి తండ్రి. కోర్టు గొడవలు, కేసు గొడవలని కూడా కొట్టివేసి ప్రభా జైల్లో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయండి. హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి తండ్రి. ప్రభా గృహాలు లేని వారికి గృహం దయచేయండి. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. గర్భిణీని సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమ దయచేయండి ప్రభు. ప్రతి సేవకులు, సేవకురాండ్రులు, వారి కుటుంబాలు, బిడ్డలు, సంఘం తండ్రి మీరు ఆశ్రయించి దీవించండి తండ్రి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు క్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.